అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా అలానే శానిటరీ సెక్రటరీ దే హ్యావ్ టు లీడ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు నగరపాలక సంస్థ ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నగర కమిషనర్తో పాటు ఒంగోలు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంక్ 1 వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అందులో భాగంగా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేస్తూ రానున్న రోజుల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఒక ధ్యేయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పనులు చేస్తుంది. అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలియజేశారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ అశుభ్రం లేకుండా ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టు, అందుకు తగ్గట్లుగానే కార్యకర్తలు నాయకులు కూడా పనిచేస్తారు, అధికారులు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని గతంలో మాదిరిగానే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలని చెప్పేసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చేశారు. అందుకు సంబంధించి కూడా ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేయడం, యంత్ర సామగ్రిని కూడా పూర్తిగా కూడా అందుబాటులోకి తీసుకొస్తాము. అందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, అంటే కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛాంధ్రప్రదేశ్కు ప్రతి ఒక్కరు కూడా పాలుభాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అయితే కూడా ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి త్వరలో రాష్ట్రంతో పాటు ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రం కూడా పూర్తిగా కూడా పరిశుభ్రంగా ఉండడం కోసం కూడా ప్రత్యేకమైన ప్రణాళిక, అందులో భాగంగానే ఆ స్ట్రీట్ లైట్లు కూడా మెరుగుపరచడం, అదేవిధంగా కూడా డివైడర్లు, ఫుట్పాత్లు కూడా పూర్తిగా తీర్చిదిద్దుతున్నాము. ఎక్కడ కూడా అపరిశుభ్రం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో ఉండేది కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలియజేసిన పరిస్థితి ఒంగోలు నుంచి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.